వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు వస్తుంటాయి. బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి. ఇది వ్యాలంటైన్స్ డే గిఫ్టింగ్ చాక్లెట్ అనమాట. ఇది ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది అంతా నేను ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ దానికి కావాల్సిన మనకి డార్క్ చాక్లెట్ అండ్ వైట్ చాక్లెట్ ఇవన్నీ నేను ముందే మెల్ట్ చేసి పెట్టేసేసుకున్నానండి. ఇవి అండ్ మనకి కలర్స్ వేసి కలుపుకోవడానికి ఒక చిన్న బౌల్స్ లాంటివి. ఆ కలర్స్ అనేవి ఆయిల్ బేస్డ్ కలర్సే కావాలి అండి. మనకి జెల్ బేస్డ్ కలర్స్ తీసుకోకూడదు. ఇవి ఆయిల్ బేస్డ్ నేను తీసుకుంది బేకర్స్ విల్ అవండి. ఇది మొత్తం మనకి 10 కలర్స్ ఉంటాయి ఈ బాక్స్లో. ఇది మనకి ఆన్లైన్లో దొరుకుతుంది. మీకు కావాలి అంటే మెటీరియల్స్ కావాలి అన్నా కూడా నేను ప్రొవైడ్ చేస్తానండి. దీనికి ఫస్ట్ ఏం చేయాలంటే మనం వైట్ చాక్లెట్ని ఇట్లా బౌల్లో వేసుకొని కలర్స్ని కలుపుకోవాలి. ఒక్కొక్క బౌల్లో ఒక కలర్ వేసేసుకొని ఓన్లీ ఒక 2 డ్రాప్స్ అయితే సరిపోతుంది. ఇది ఎలా మెల్ట్ చేసుకోవాలి ఏంటి అనేది నా వీడియోస్లో ఉంది అండి. మీకు కావాలంటే లింక్ కింద ప్రొవైడ్ చేస్తాను చూడండి. ఇట్లాగా మనం ఫస్ట్ కొంచెం వైట్ చాక్లెట్ చూపిస్తాను చూడండి. వైట్ చాక్లెట్ని కొంచెం బౌల్లో వేసుకొని ఒక 2 డ్రాప్స్ మనకి ఏ కలర్ కావాలి అనుకుంటున్నామో ఆ కలర్ని నేను ఇప్పుడు పింక్ కలర్ తీసుకుంటున్నాను. అదే బౌల్లో మనము ఒక 2 డ్రాప్స్ వేసేసుకున్నాక ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి అట్లా బాగా మిక్స్ అయితేనే మనకి తర్వాత షైనింగ్ అనేది బాగా వస్తుంది. ఇదిగోండి ఇట్లాగా వేసేసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఇది హాఫ్ ఉంది కదండి, దీన్ని నేను 2 కలర్స్లో చేస్తున్నాను. అయిపోయిన రిమైనింగ్ దాన్ని నేను ఇంకో కలర్లో వేసేసి మొత్తం చేసేస్తాను. మనకి ఇది ఏంటంటే చూడడానికి 2 కలర్స్ లాగా ఉంటుందన్నమాట. ఫ్రంట్ ఒక కలర్ ఉంటుంది, బ్యాక్ వచ్చేసి ఒక కలర్ ఉంటుందన్నమాట. మనం విడిగా కావాలి అన్నా కానీ ఇట్లాగా మనం చేసుకోవచ్చు, లేదా మనకి సింగిల్ కలర్ కావాలన్నా కూడా చేసుకోవచ్చు. ఇలా అయిన తర్వాత మనం వన్ బై వన్ కలర్స్ అనమాట. మనకి ఏ కలర్స్ కావాలి అనేది ఫస్ట్ మనం డిసైడ్ చేసేసుకోవాలి. మనకేంటంటే డార్క్ కలర్స్ అయితే మనకి చూడడానికి లుక్ వైజ్గా బాగుంటుంది. అందుకని లైట్ కలర్స్ కన్నా డార్క్ కలర్స్ ప్రిఫర్ చేసుకోండి, బాగుంటుంది. అలాగా చూసారు కదా, 2 డ్రాప్స్ వేసాను. బాగా ఇలాగా మిక్స్ చేసేసుకొని మొత్తం వేసేసాను. నేనేంటంటే నాకు ఇది ఒక ఆర్డర్ ఇచ్చారు ఇద్దరు. అందుకని ఫస్ట్ వాళ్ళు ఏంటంటే చిన్నవి ఒక 6 చాక్లెట్స్ కావాలి అన్నారు. దానికోసం ఏంటంటే నేను ఇలాగ తీస్తున్నాను. ఇంకొకరి 9 క్యావిటీస్ ఉన్నది కావాలి అన్నారు. అందుకని నేనేం చేస్తాను అంటే అందులో డార్క్ వైట్ ఇట్లా కలర్ఫుల్గా ఉండేలాగా చేస్తున్నాను. మనకేంటంటే అందులో కవర్ విత్ మొత్తం వచ్చేస్తుంది అనమాట సెట్. అలాంటివి మీకు ఎవరికైనా కావాలి అన్నా కానీ ఇండివిజువల్గా 1 or 2 పీసెస్ కావాలన్నా కానీ నేను పంపిస్తానండి. ఇదేంటంటే మనకి మెటీరియల్స్ బయట మనం తీసుకుంటే వాళ్ళు సెట్ 10 పీసెస్ 20 పీసెస్ ఉంటాయి. అవి మొత్తం తీసుకోవాలంటారు. మనకి సింగిల్ పీసెస్ 2 పీసెస్ కూడా అట్లా ఇవ్వరండి, 10 పీసెస్ తీసుకోవాలి. మీకు ఇలా కావాలి అన్నా సింగిల్ కలర్స్ ఏవే కలర్స్ కావాలి అన్నా కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇలాగ చూడండి కలర్స్ మనకు బాక్స్ మొత్తం తీసుకోవాలంటే అది 450 అవుతుందండి. మనకు అదే సింగిల్ కలర్గా కావాలి అంటే నేనేంటంటే మీకు డార్క్ కావాలా లైట్ కావాలా అని మీకు దాన్ని బట్టి మీకు ఉంటుంది కదా, ఆ కలర్స్ అనేవి నేను ప్రొవైడ్ చేస్తాను మీకు కావాలి అంటే. ఇట్లాగా 1 by 1 వేసేసుకొని నేను ప్రతిదీ 2 కలర్స్ ఒకటి సింగిల్ కలర్ ఒకటి వేసుకున్నానండి. మనం ఏంటంటే లోపల ప్యాకింగ్ చేసుకునేటప్పుడు తర్వాత కనిపించడం కోసమని ఇప్పుడు ఇందులో నేను కొంచెం వైట్ వేసేసుకుంటున్నాను. వైట్ వేసుకున్న తర్వాత దానిపైన వేరేటి డార్క్ కలర్ ఉంటుంది కదా, అది వేసేసుకుంటాను. ఇప్పుడు దీంట్లోకి ఏంటంటే మనం మెల్ట్ చేసుకున్నవి ఇంకో డార్క్ చాక్లెట్స్ ఉన్నాయి కదండి, అవి కూడా వేసేస్తాను. మనకేంటంటే మొత్తం అందులో ఒక 6 ఇందులో కావాలి కాబట్టి ఇది కాస్టింగ్ ఎలా ఇస్తాము అంటే మనకి 10 గ్రామ్స్ వచ్చేసి మనం 10 రూపీస్ అమ్ముతాము. మనకి వెయిట్ ప్రకారంగా ఇచ్చుకోండి. మీకు కాదు 10 రూపీస్కు పోదు అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే మీరు కొంచెం కాస్ట్ తగ్గించుకోండి. కాస్ట్ తగ్గించుకుంటే మనకేంటంటే మన ఏరియాని బట్టి మనం వేసుకోవచ్చు అండి. కాస్ట్ అనేది ఏంటంటే అన్నిటికీ ఒకేలాగా వేయలేము కదా. ఇప్పుడు ఒక్కొక్క ఏరియాలో 10 రూపీస్ అన్నా కానీ గమ్ముగా తీసుకుంటారు, ఒక్కొక్క ఏరియాలో తీసుకోరు కదా. అలాగా నేను రేపు ఆన్లైన్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నానండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే చూడండి, ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్. ఇలా మొత్తము 1 by 1 వేసేసుకున్న తర్వాత మొత్తం చేసేసుకొని ఒక్కసారి ట్యాప్ చేసేసుకోండి. ట్యాప్ చేసేసుకున్న తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తే ఒక 5 minutesకి మనకి అయిపోతుంది. ఇక మొత్తం అయిపోయిన తర్వాత చూడండి ఇలా ఉంటుంది. దీన్ని నేనేంటంటే 6 క్యావిటీ ఉంది కదా, ఆ చాక్లెట్స్ దాంట్లో తీసుకుంటున్నాను. ఇవి మనం ఏంటంటే కొంచెం ఎక్కువ థిక్గా వేసాం కాబట్టి కొంచెం లేట్ అవుతుంది, నిదానంగా తీసుకోండి.
అదే మనం సిలికాన్ మౌల్డ్స్లో అయితే ఊరికి ఇట్లా అనగానే వచ్చేసింది. కానీ కాస్ట్ వైజ్ సిలికాన్ మౌల్డ్స్ అనేవి కాస్ట్ ఎక్కువగా ఉంటుందండి. అందుకని మనము పీవీసీ మౌల్డ్స్ అయితే మనకి 50 రూపీస్, 65 రూపీస్లో వచ్చేస్తాయి. అంటే ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క లాగా ఉంటుంది కాస్ట్ అనేది మనకి. అందుకని మనము ఫస్ట్ ఏ మోల్డ్స్ మనం ఫస్ట్ స్టార్టింగ్ చేసేటప్పుడు లో కాస్ట్తోనే స్టార్టింగ్ చేసుకొని ఓకే మనకి బిజినెస్ బాగుంటుంది అనుకున్నప్పుడు ఏంటంటే మనం కాస్ట్ ఎక్కువ పెట్టేసి తీసేసుకోవచ్చు. అది మనకి లైఫ్ టైం కూడా సిలికాన్ మౌల్డ్స్ ఎక్కువ లైఫ్ టైం ఉంటుంది. ఇవేంటంటే మనం ఇట్లా కొంచెం ఒక్కొక్కసారి గట్టిగా ట్యాప్ చేసేసేటప్పుడు వస్తుంది. ఇదిగోండి ఇవి మౌల్డ్స్. ఇవి మనం ట్రేస్లో ఇలా పెట్టేసేసుకొని గిఫ్టింగ్ అనమాట. డైరెక్ట్ ఇట్లా ఇచ్చేసాం. దీనికి ఏంటంటే వాడు కవరు కింద ప్యాడ్ కవర్ అనేది చినిగిపోకుండా కింద లైట్గా ప్యాడ్ కూడా అనేది మనకి ప్రొవైడ్ చేశాడు. ఇది కవర్ అంతా వేసిన తర్వాత చాలా సూపర్గా ఉంది. చాలా కలర్ఫుల్గా ఉండి బెస్ట్ గిఫ్టింగ్ చాక్లెట్ అనమాట. ఇది చాలా బాగుంది. మొత్తం ఇలా అయిపోయిన తర్వాత కింద ఒక ప్యాడ్ ఇచ్చాడు. చూపిస్తాను దాన్ని ఎలాగా మనము ప్రెస్ చేసుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, ప్యాకింగ్ ఎలా చేయాలనేది కూడా చూపిస్తా చూడండి. ఇది ఏంటంటే 12 క్యావిటీస్ చాక్లెట్స్ ఇది. దానికి ఇది ఏంటంటే పైన మనకి క్యాప్ కూడా ఇచ్చేసాడు ఊడిపోకుండా. మనం ఏంటంటే లాస్ట్లో ఇచ్చేసేటప్పుడు ఒక రిబ్బన్తో పైన ఇట్లా కట్టేసేసి ఇచ్చేసామంటే చాలా బాగుంటుందండి చూడడానికి. ఒక్కొక్క చాక్లెట్ ఇలాగా. నేను వ్రాపింగ్ చేయలేదండి. వ్రాపింగ్ చేసేస్తే ఆ కలర్ ఉంటుంది మనకి, లోపల ఉన్న కలర్ అనేది కనిపించదు కదా మనం. అందుకని నేను చేయలేదు. ఏంటంటే మనకి డైరెక్ట్ పైన కవర్ పెట్టేస్తాం కాబట్టి మనకి వ్రాపింగ్ అనేది అవసరం లేదు. దీనికి కూడా మనకి పైన నీట్గా వాడు క్యాప్ ఇచ్చేసాడు. క్యాప్ ఇచ్చినప్పుడు మనకు అవసరం లేదు కదా. ఇప్పుడు ఇది కదా, దీనికి ఎలాగా కవరింగ్ చేయాలనేది చూపిస్తాను. వాడే మనకి ఇదిగోండి ఇట్లా ఒక కవరు కింద ప్యాడ్ అన్నీ ప్రొవైడ్ చేశాడండి. చూడండి అలాగా ఉంది. దాన్ని మనము అట్లాగా ఓన్లీ ఒక సైడ్ అట్లాగా ప్రెస్ చేసేసుకొని సైడ్స్ ఓన్లీ దాంట్లో పెట్టేసేసుకుంటాం మనము దాన్ని. అలా పెట్టుకున్న దాన్ని ఇప్పుడు మనము కవర్లో పెట్టేసేసుకొని దాన్ని మళ్ళీ మనకి ట్విస్ట్ ఉంటాయి కదండి, మనం చాక్లెట్ ట్విస్ట్ చేసుకునేవి వైర్స్, అలాంటి ట్విస్ట్తో పైన కట్టేశాను. లేదు మేము మా దగ్గర ట్విస్ట్ లేవు అనుకున్నప్పుడు ఏం చేశాను అంటే వెనక్కి మడిచేసేసి దాని వెనక ఒక టేప్ వేసుకొని అంటే కదలకుండా ఉండిపోతుంది. నేనేంటంటే కొంచెం చూడడానికి బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను అలా ట్విస్ట్ చేసేసుకున్నాను. నేను గ్రీన్ కలర్, మనం ఏ కలర్ అయినా వేసుకోవచ్చు, కాకపోతే మనకి చూడడానికి కొంచెం నీట్గా ఉండాలి కాబట్టి అని నేను అలా వేశాను. మొత్తం అయిపోయిన తర్వాత అలా ముందు దగ్గరికి పెట్టుకేసుకొని మనకి ట్విస్ట్ ఉంటుంది, ఆ ట్విస్ట్తో చేశాను. చూపిస్తాను చూడండి. చూడడానికి ఇట్లా పట్టుకొని ఇలా మడత పెట్టేసేస్తే అదొకలాగా కొంచెం ఓకే బాగానే ఉంది. మనకి ఇలా ట్విస్ట్ చేసామంటే అది కొంచెం ఇట్లా పట్టుకొని ఒక గిఫ్ట్ లాగా ఉన్నట్టు ఉంటుంది అన్న దాంతో నేను అలా చేశానండి. ఇప్పుడు అదిగోండి గ్రీన్ కలర్ ట్విస్ట్స్ ఉన్నాయి కదా, ఆ ట్విస్ట్స్ అలా తీసుకొని మనము అలాగా వెనక్కి పట్టేసి ఇట్లా తిప్పాలన్నమాట. అది తిప్పేసేస్తే మనకి ఏంటంటే అది ఇంకా కదలకుండా ఉండిపోతుంది. లేదు మీకు ఇంకా కొంచెం లూజ్గా ఉంది అనుకున్నారనుకోండి, ఇంకొక ట్విస్ట్ తీసుకొని ఇటువైపు తిప్పేసి 2 టైప్స్ బాగా గట్టిగా తిప్పేసేయండి, కదలకుండా ఉండిపోతుంది. ఇంకా మనకి ఇంకా ఆ చాక్లెట్ బాక్స్లో ఇంకా 2 ఎంటీ ఉన్నాయి కదండి, నేను ఆల్రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను, అవి అవుతున్నాయి. ఇదిగోండి ఇప్పుడు తీసేసుకున్నాను. అవి ఏంటంటే 2 డార్క్ చాక్లెట్స్ ఇక్కడ పెట్టేసేసుకోను. మనం అంటే కలర్స్ ఎక్కడ పెడితే ఏ కలర్ పెడితే బాగుంటుంది అనేది చూసుకొని పెట్టుకోండి. ఏంటంటే మనకి మళ్ళీ లుక్ వైజ్ బాగుండాలి కదా, అందుకని. మనకి ఒక్కొక్క మోల్డ్కి ఒక్కొక్క చాక్లెట్ పెట్టేసుకున్నామంటే ఒక్కొక్క కలర్ చూడడానికి చాలా బాగుంటుందండి కలర్ఫుల్గా. ఇప్పుడు దీనిపైన ఇట్లా క్యాప్ పెట్టేసేసుకున్నామంటే చూడండి ఎంత బాగుందో. దీన్ని పైన మనం రిబ్బన్తో కానీ కట్టేసేసి ఇచ్చేసామంటే సూపర్గా ఉంటుంది. ఇలా ఉంది అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.